హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అరుణ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇన్స్టెంట్గా ఒక్కసారి ఈ విధంగా ఆలూ బైట్స్ని ప్రిపేర్ చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. స్కూల్ నుంచి తిరిగి వచ్చిన మీ పిల్లలకి స్నాక్స్ ఏమైనా పెట్టాలి అంటే 10 నిమిషాలు ఈ విధంగా ప్రిపేర్ చేసి వేడివేడిగా టమాటా సాస్తో సర్వ్ చేసుకున్నారంటే టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుందండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెను పెట్టుకొని గిన్నె సగం వరకు వాటర్ని అయితే వేసుకోవాలి. ఇందులో ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకొని వాటర్ బాగా బాయిల్ అయ్యేంత వరకు కూడా బాయిల్ చేసుకోవాలి. ఈలోపు మనం నెక్స్ట్ ప్రాసెస్ని చూసేద్దాము. ఈ ఆలూ బైట్స్ని ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఇక్కడ ఒక 4 బంగాళదుంపలను అయితే తీసుకున్నానండి. వీటిని తీసుకున్న తర్వాత పైన తొక్కుని ఇలా పీలర్తో పీల్ ఆఫ్ చేసేసుకోవాలి. నేను తీసుకున్న 4 బంగాళదుంపలకి నాకు ఇక్కడ ఒక 20 బైట్స్ అయితే వచ్చినాయండి. దాన్ని బట్టి మీరు క్వాంటిటీస్ పెంచుకోవడమా తగ్గించుకోవడమా అనేది అడ్జస్ట్ చేసుకోండి. ఈ విధంగా పీలర్తో పీల్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక నైఫ్ని తీసుకొని ఈ విధంగా ఒక బంగాళదుంపని నేను వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్నట్లు ఈ విధంగా 4 భాగాలుగా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే సరిపోతుందండి. చిన్న ముక్కలుగా కట్ చేయాల్సిన అవసరం లేదు. ఇవి కట్ చేసేలోపు మనం ముందుగా బాయిల్ చేసుకున్న వాటర్ అయితే చక్కగా బాయిల్ అయిపోయినాయి కదా. ఇలా కట్ చేసుకున్న బంగాళదుంపల్ని ఈ వాటర్లో వేసేసుకొని బంగాళదుంప సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా ఉడికించుకోవాలి. మనం ఇలా ఉడికించుకునేటప్పుడు బంగాళదుంపలో ఉండే స్టార్చ్ మొత్తం కూడా రిలీజ్ అవుతుందండి. సో ఈ విధంగా రిలీజ్ అయిన తర్వాత ఇది మొత్తాన్ని కూడా తీసేసుకోవాలి. అప్పుడే మనకి పొటాటో బైట్స్ అనేవి పర్ఫెక్ట్గా అయితే వస్తాయన్నమాట. సో ఇక్కడ నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా బంగాళదుంప సాఫ్ట్గా అయితే ఉడికిపోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేరొక మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం ముందుగా ఉడికించుకున్న బంగాళదుంపల్ని ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక మ్యాషర్ని తీసుకొని చక్కగా బంగాళదుంపల్ని మ్యాష్ చేసుకోవాలి. మీకు కావాలంటే గ్రేటర్తో కూడా గ్రేట్ చేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా కూడా బంగాళదుంపలు ఉండలు అనేది ఉండకూడదండి. చక్కగా అయితే పేస్ట్ లాగా అయితే ప్రిపేర్ అయిపోవాలి. ఇక్కడ వీడియోలో చూస్తేనే మీకు తెలుస్తుంది కదా బంగాళదుంపలు ఎంత సాఫ్ట్గా అయింది అనేది. సో ఈ విధంగా సాఫ్ట్గా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనకు కావాల్సిన స్పైసెస్ని యాడ్ చేద్దాము. ఇందులో చిటికెడంతా పసుపుని వేసుకోండి. పసుపు వేయడం వల్ల మనం చేసే ఈ పొటాటో బైట్స్ అనేవి చక్కగా కలర్ఫుల్గా అయితే కనిపిస్తాయి అనమాట. ఇందులో ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ని ఒక హాఫ్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోవాలి. కారాన్ని మరీ ఎక్కువ యాడ్ చేయొద్దండి. ఇందులో మళ్ళీ పచ్చిమిర్చిని కూడా యాడ్ చేస్తాం కాబట్టి తక్కువ కారాన్ని యూజ్ చేయండి. ఇందులో చిన్నగా సన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొత్తిమీరని చిన్నగా సన్న ముక్కలుగా కట్ చేసుకున్న కరివేపాకుని వేసుకోవాలి. ఇందులో 2 పచ్చిమిర్చిని తీసుకొని ఈ విధంగా చిన్నగా సన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇందులో ఒక 1/2 కప్పు వరకు కార్న్ ఫ్లోర్ని వేసుకోవాలి. ఒక 1/2 కప్పు వరకు రైస్ ఫ్లోర్ని కూడా వేసుకోవాలి. రైస్ ఫ్లోర్ వేసుకోవడం వల్ల మనం చేసే పొటాటో బైట్స్ అనేవి క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. ఇప్పుడు వీటన్నిటిని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ ఏమి ఇంకా ఎక్స్ట్రా వేయాల్సిన అవసరం లేదండి. పొటాటోలో వచ్చే వాటర్ ఈ పిండిని కలపడానికి అయితే పర్ఫెక్ట్గా అయితే సరిపోతాయి అనమాట. ఇలా కలిపిన తర్వాత ఇందులో ఒక 1/2 స్పూన్ వరకు వంట సోడాని కూడా వేసుకోవాలి. మీకు ఇలా కలిపేటప్పుడు క్లిప్పింగ్లో చూపిస్తున్నట్లు పిండి ఈ విధంగా లేకుండా వేళ్లకు అతుకుపోతూ ఉంది అనుకోండి, ఇంకొక 2-3 స్పూన్ల కార్న్ ఫ్లోర్ని కానీ 2-3 స్పూన్ల రైస్ ఫ్లోర్ని కానీ వేసుకొని కలుపుకోవచ్చు. ఇలా బేకింగ్ సోడాని వేసుకున్న తర్వాత సాఫ్ట్గా చపాతీ పిండిలాగా అయితే కలుపుకోవాలి. సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత చేతికి ఆయిల్ని అప్లై చేసుకొని ఇప్పుడు చిన్న చిన్న పిండి ముద్దలను తీసుకొని రౌండ్ బాల్స్ లాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. మీరు కావాలంటే బుల్లెట్ షేప్లో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి, లేకపోతే ఇలా రౌండ్ బాల్స్ లాగైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసేటప్పుడు చేతికి ఆయిల్ని అప్లై చేయడం వల్ల పిండి అనేది చేతికి అతుక్కోకుండా పర్ఫెక్ట్గా అయితే మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా అన్నిటినీ కూడా రౌండ్ బౌల్ లాగా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి. నేను తీసుకున్న 4 బంగాళదుంపలకి నాకు ఇన్ని బైట్స్ అయితే వచ్చినాయండి. దీన్ని బట్టి క్వాంటిటీస్ పెంచుకోవడమా తగ్గించుకోవడమా అనేది అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని షాలో ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బాల్స్ని ఒక్కొక్కటిగా ఇందులోకి వేసుకోవాలి. మీరు కావాలంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చండి. అన్నిటినీ ఆయిల్లో వేసుకున్న తర్వాత విడివిడిగా వేసుకోవాలండి. మీరు దగ్గర కనుక వేసుకున్నట్లయితే అతుక్కుపోయే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి విడివిడిగా అయితే వేసుకోవాలి. ఇలా పొటాటో బైట్స్ని ప్రిపేర్ చేసుకునేటప్పుడు ప్యాన్ అనేది ఇలా వెడల్పుగా అయితే ఉండాలండి. మీరు కనుక వెడల్పు తక్కువ ఉన్న ప్యాన్ కనుక తీసుకున్నట్లయితే మనం ఆయిల్లో వేసిన వెంటనే ఒకదానికొకటి అతుక్కుపోయి మనకి ఫ్రై చేసినప్పుడు సరిగ్గా రావన్నమాట. ఇలా ఒకవైపు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత సెకండ్ వైపు కూడా టర్న్ చేసుకోవాలి. సెకండ్ వైపు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక టిష్యూ పేపర్లు పెట్టుకున్న ప్లేట్లోకి తీసుకోవాలి. ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉన్నట్లయితే టిష్యూ అబ్జర్వ్ చేసుకుంటుంది. ఈ ప్రాసెస్ మొత్తాన్ని కూడా మీరు లో ఫ్లేమ్ పెట్టుకొని మాత్రమే చేసుకోవాలండి.
హై ఫ్లేమ్లో కనుక పెట్టినట్లయితే తొందరగా కలర్ వచ్చేస్తాయి, కానీ లోపల మాత్రం పచ్చిగానే ఉంటుంది. ఇలా మిగిలిన బైట్స్ని కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. మీరు కావాలంటే పొటాటో బైట్స్ని ఫ్రై చేయకుండా ఫ్రీజర్లో కనుక పెట్టుకున్నట్లయితే ఒక 10 రోజుల వరకు కూడా ఫ్రెష్గా అయితే ఉంటాయన్నమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటికి తీసుకొని చక్కగా ఆయిల్లో ఫ్రై చేసి మీ పిల్లలకు పెట్టారంటే చాలా ఇష్టంగా అయితే తింటారు. ఇలా ప్రిపేర్ చేసుకున్న పొటాటో బైట్స్ని వేడివేడిగా టొమాటో సాస్తో కనుక సర్వ్ చేసుకున్నారంటే టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సేమ్ ప్రాసెస్లో మీరు కూడా ప్రిపేర్ చేసుకొని టేస్ట్ ఎలా ఉంది అని చెప్పేసి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ యమ్మీ రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.